తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ హైదరాబాద్కు రాబోతున్నారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు ఇవాళ హైదరాబాద్కు రాబోతుండగా ఆయన్ను విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ కేసు ప్రభాకర్ చుట్టూ తిరుగుతుండగా ఆయన్ను విచారిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఇవాళ ప్రభాకర్ రావు కూడా పోలీసుల విచారణకు హాజరవుతారని సమాచారం. ఎస్ఐబి చీఫ్ గా ఉండి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డ ప్రభాకర్ రావు రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కస్టడీలో ఉన్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి రాధాకిషన్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మరోవైపు ఈ కేసులో భుజంగరావు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరిగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై బంజారాహిల్స్ పోలీసులకు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్రీధర్ తన దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులకు ఇచ్చామని తెలిపారు. గతంలో ఈ అంశంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు శ్రీధర్. భుజంగరావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి వేధింపులకు గురిచేశారని, ఆఫీసుకు పిలిపించి బెదిరించారని శ్రీధర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దర్యాప్తు బృందానికి ఇచ్చామని తెలిపారు శ్రీధర్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో 4 అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ప్రధానంగా ప్రణీత్ రావు, ఎస్ఐబిలో మాజీ డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావుతో పాటు అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు మరొక 2 అడిషనల్ ఎస్పీ భుజంగరావుతో పాటు తిరుపతని ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో మాజీ డీసీపీగా పనిచేసిన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావుని మొత్తం ఈ కేసులో 4 అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇటీవల కాలంలో నాంపల్లి కోర్టు భుజంగరావుతో పాటు తిరుపతన్న 2 అడిషనల్ ఎస్పీలని 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఇందులో భాగంగానే గత 3 రోజులుగా భుజంగరావుని, తిరుపతని ఇద్దరిని కూడా సుదీర్ఘంగా విచారించారు. ఈ రోజు మరొకసారి పోలీస్ కస్టడీలోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఇక వీరందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాకు పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కావచ్చు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం విషయం కావచ్చు, వాళ్ళందరూ కూడా పాల్పడినట్టు ఇప్పటికీ కొంత పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దానికి ప్రధాన కారకుడుగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఈ రోజు ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అని మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాకర్ రావుని విచారిస్తేనే మరిన్ని విషయాలు కూడా వెల్లోకి వస్తాయి. అతను ఎవరికి సలహాలు ఇచ్చారు, ఎవరు చెప్తే, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపారు, ఎవరు చెప్తే ఇతర దేశాల నుంచి సపరేట్ సాఫ్ట్వేర్స్ డివైజెస్ తీసుకొచ్చి మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపారు. వీటన్నిటిపై కూడా పూర్తిగా పోలీసులు కూపీలాగే అవకాశం ఉంది. మరి ప్రభాకర్ రావు ఈ రోజు హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి అతను విచారిస్తారా లేదా అని మాత్రం చూడాల్సిందే చెప్పొచ్చు. మరోవైపు భుజంగరావుతో పాటు తిరుపతి ఈ రోజు ఇద్దరిని కూడా మరొకసారి పోలీసులు కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్లు తమ ఫోన్ ట్యాప్ అయిందంటే కూడా చాలా మంది బాధితులు అటు తెలంగాణ డీజీపీ రవిగుప్త దగ్గరికి, మరోవైపు విచారణ బృందం దగ్గరికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మనం చూసాం, సంధ్యా కన్వెన్షన్ ఎండీగా ఉన్నటువంటి శ్రీధర్ రావు నిన్న పోలీసులు ఎదుట హాజరై తన ఫోన్ ట్యాప్ చేసి ₹1 కోట్ల దండుకున్నట్లు కూడా నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరొక అధికారులు కూడా చాలా మంది మాజీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కావచ్చు, ఎన్ఎంఎల్ శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశారు. నందకుమార్ కావచ్చు, ఓటు సంబంధించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్నటువంటి నందకుమార్ కావచ్చు, ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే వీరందరూ కూడా తమ ఫోన్లు ట్యాప్ చేసి నిధుల సమీకరణ కట్టుకట్ట వేశారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జనసేనాని అలాగే సునీల్, ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారి అంటూ దర్యాప్తు బృందం చెప్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. ఆయన్ను విచారిస్తే మరిన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఎన్ని గంటలకు ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది? ఆయన కోసం ఇప్పటివరకు ఎదురు చూస్తోంది కదా దర్యాప్తు బృందం. ఇవాళ ఆయన విచారించే అవకాశం ఉందా? ఎస్, ప్రధానంగా ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రభాకర్తో మాట్లాడినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు హైదరాబాద్కు వస్తున్నాను, ఇటీవల కాలంలో అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి తాను అమెరికా వెళ్ళాను, వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తానని ఇప్పటికే పోలీస్ అధికారులతో ప్రభాకర్ రావు మాట్లాడినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఈరోజు హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో మరి ప్రభాకర్ రావుని విచారిస్తే మరిన్ని విషయాలు ఈ కేసులో వెలుగు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్
గా వ్యవహారం చేశాడు. అదేవిధంగా ఎక్కడికి అంటే ఇతర దేశాలకు వెళ్ళి డివైజెస్ ని ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రత్యేక డివైజెస్ ని ఎందుకు కొనుగోలు చేశారు, అదేవిధంగా ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన విషయంలో ఎవరెవరు కీలక నేతలు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, వీటన్నిటిపై కూడా పూర్తిగా ప్రభాకర్ నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా ఒకటి చెప్తున్నారు, పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకే తాము పనిచేశామని. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, మరోవైపు రాధాకిషన్ కావచ్చు, వీరందరూ చెప్తున్నారు వారు చెప్తున్నటువంటి ఆదేశాలను తాము శిరసావించాము కాబట్టి తమను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వారందరూ కూడా వాపోతున్నారు. మరోవైపు మరి ప్రభాకర్ వచ్చిన తర్వాత అసలు అతనికి ఎవరు చెప్పారు, ఇదంతా కూడా తనంతట తానే చేశాడా, ఇంకా వేరున్న గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఏమైనా సహాయ సహకారాలు అందించారా, వీటన్నింటిపై మాత్రం పోలీసులు పూర్తిగా ప్రభాకర్ రావు దగ్గర నుంచి కూపీలాగే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి రాధాకిషన్ రావును ఇప్పటికే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు కాబట్టి అతన్ని కూడా 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఈ రోజు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మెయిన్ కీ రోల్ గా వ్యవహరించినటువంటి రాధాకిషన్ విచారిస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ మొత్తం కూడా చేసింది రాధాకిషన్ రావు. ఎందుకంటే ఒకరిని అరెస్ట్ చేయాలన్నా, ఒకరిని బెదిరింపులకు గురి చేయాలన్నా, రాత్రికి లిఫ్ట్ చేయాలన్నా కూడా మొత్తం రాధాకిషన్ రావు హ్యాండర్ లో జరిగింది కాబట్టి అతన్ని కూడా విచారిస్తే ఇంకా కేసులో ఫర్దర్ గా మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం, అధికార పార్టీ గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దల హస్తం కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు కాబట్టి ప్రభాకర్ రావుని విచారిస్తే బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారుల పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మరికొంతమంది అధికారులు ప్రభాకర్ రావుతో పాటు మరికొంతమంది అధికారులు కూడా పోలీసులు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ సునీల్.